మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునకు వినపడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చెయ్యుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడియున్న జనులు, మేము ఇచ్చట యూదాదేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అహీమెలకు కుమారుడైన అబ్యాతరు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను కల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడియున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించెననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే యుద్ధేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతరును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇజ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడుచేయ ఉద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇజ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చెయ్యగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతట దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులును లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకునిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను.